హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోషల్ మీడియా వార్తల్లో ఎన్నో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మనం చూస్తుంటాం. కానీ ఇటీవలే యూరోప్ని షేక్ చేస్తూ బయటపడ్డ ఒక కళ్ళు చెదిరే విజువల్ ఇన్సిడెంట్ మాత్రం ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఒక ప్రశాంతమైన తీర ప్రాంత పట్టణం, అక్కడ దాదాపు ఒక 85,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. అలాంటి ఒక చిన్న ప్లేస్లోకి కేవలం 48 గంటల్లో సడన్గా మరో 50 నుండి 60,000 మంది కొత్త వాళ్ళు సముద్రంలో ఈదుకుంటూ వచ్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ నగరంలోని వ్యవస్థలన్నీ క్షణాల్లో కుప్పకూలిపోయి ఊహించని సివిల్ అండ్ హ్యుమానిటేరియన్ ఎమర్జెన్సీ ఏర్పడుతుంది కదా. సరిగ్గా అలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంటే 2026 జూలై 30వ తేదీన స్పెయిన్ దేశానికి చెందిన సియూటా అనే బోర్డర్ టౌన్లో జరిగింది. అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది కంటికి కనిపించేలా చెప్పాలంటే, మొరాకో తీరంలోని ఫ్నీడెక్ బిలియోనెచ్ అనే ప్రాంతాల నుంచి వేలాది మంది జనాలు ఒక్కసారిగా సముద్రపు అలల్లోకి దూకేశారు. అందులో యువకులు, ముసలివాళ్ళు, మహిళలు, చివరికి పసిపిల్లలు కూడా ఉన్నారు. చేతికి దొరికిన రబ్బర్ ట్యూబ్లు, చిన్న ప్లాస్టిక్ బొమ్మలు, పడవ ముక్కలు, ఆఖరికి చెక్క పలకలను పట్టుకొని ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని 5 కిలోమీటర్ల మేర సముద్రంలో ఈదుకుంటూ స్పెయిన్ భూభాగం వైపు కొట్టుకొచ్చారు. మనం సాధారణంగా బీచ్లలో టూరిస్టుల రద్దీ చూస్తుంటాం కదా, కానీ ఇక్కడ తీరం వైపు చూస్తే సముద్రం అంతా మనుషుల తలలే కనిపించాయి. ఆ కంట్రోల్లో లేని రద్దీ సముద్రపు భయంకరమైన అలల దాటికి తట్టుకోలేక తొక్కిసలాటలో చిక్కుకొని 60 మందికి పైగా నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంత అధ్యక్షుడు స్వయంగా మాట్లాడుతూ, ఇక్కడ జరుగుతున్నది పూర్తి అరాచకం, సరిహద్దు భద్రత పూర్తిగా విఫలమైంది అని అరిచారంటే అక్కడ వాతావరణం ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అసలు సియూటా అనే ప్లేస్ ఎక్కడుంది? వలసదారులు అందరూ అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకున్నారని. మీరంతా మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే సియూటా అనేది భౌగోళికంగా ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశం పక్కనే అతుక్కుని ఉండే ఒక చిన్న ద్వీపకల్పం. కానీ పొలిటికల్ అండ్ లీగల్ హిస్టరీ ప్రకారం అది వందల సంవత్సరాల నుంచి స్పెయిన్ పరిపాలనలో ఉన్న భూభాగం. అంటే అది నేరుగా యూరోపియన్ యూనియన్ పరిధిలోకి వస్తుంది. చాలా సింపుల్ లాజిక్ ఏంటంటే, మొరాకో పౌరులు సముద్రంలో 5 కిలోమీటర్లు ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ ఒడ్డున కాలు మోపితే చాలు, వారు ఆఫ్రికా ఖండం దాటి స్పెయిన్ ద్వారా డ్రీమ్ ల్యాండ్ అయిన యూరోప్లోకి అడుగుపెట్టినట్టే. అక్కడ ఒక్కసారి ఎంట్రీ దొరికితే తమ భవిష్యత్తు మారిపోతుందనే ఆశతో ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతాన్ని గేట్వేలా ఎంచుకున్నారు. మరి వీళ్ళంతా అసలు ఎందుకు ప్రాణాలకు తెగించి ఇలా ఇల్లీగల్గా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది అంటే, దీని వెనకాల చాలా డీప్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది, ఉత్తర మొరాకోలో తీవ్రమైన నిరుద్యోగం మరియు ఆర్థిక సంక్షోభం యువతను నలిపేస్తుంది. అదే సమయంలో హ్యూమన్ ట్రాఫికర్లు అంటే మానవ అక్రమ రవాణా చేసే క్రిమినల్స్ నెట్వర్క్ ఒక గమ్మత్తైన అవకాశాన్ని వాడుకున్నాయి. జూలై ఆరంభంలో స్పెయిన్ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తూ సముద్రం ద్వారా వచ్చే వలసదారులను చట్టపరమైన విచారణ లేకుండా వెంటనే వెనక్కి నెట్టివేయకూడదని చెప్పింది. ఈ మాఫియా నెట్వర్క్స్ ఆ కోర్టు తీర్పును సోషల్ మీడియాలో దారుణంగా తిరిగి రాసి, మీరు సముద్రం గుండా సియాటు చేరుకుంటే స్పెయిన్ పోలీసులు మిమ్మల్ని చట్టపరంగా వెనక్కి పంపలేరని అబద్ధాలు ప్రచారం చేసి వేలాది మంది అమాయకులను ఊసిగొల్పాయి. దీనికి తోడు మొరాకో సరిహద్దు దళాలు కూడా స్పెయిన్తో ఉన్న దౌత్యపరమైన విభేదాల వల్ల ప్రారంభంలో ఈ వలసదారులను సరిగ్గా అడ్డుకోకుండా వదిలేశాయనే టాక్ కూడా ఉంది. ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల రెండు దేశాలు, ముఖ్యంగా స్పెయిన్కి దారుణమైన నష్టాలు మరియు పొలిటికల్ తలనొప్పులు ఎదురయ్యాయి. కేవలం 85,000 జనాభా ఉన్న ఒక చిన్న పట్టణంలోకి ఒక్కసారిగా 50 నుండి 60,000 మంది వచ్చేసరికి ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఆహారం, ఆశ్రయం, పారిశుద్ధ్యం వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. దిక్కులేని వేలాది మంది అనాథ పిల్లలు పార్కుల్లో, వీధుల్లో నిద్రపోయే పరిస్థితి వచ్చింది. దీంతో స్పెయిన్ ప్రభుత్వం దేశ రక్షణ కోసం ఆర్మీని రప్పించి అత్యవసర నిధులు కేటాయించాల్సి వచ్చింది. ఇక కేవలం 36 గంటల వ్యవధిలోనే దాదాపు 48,000 మందికి పైగా వలసదారులు తిరిగి మొరాకో చేరుకున్నారు. ఓవర్ క్రౌడ్, సరైన వసతుల లేమి వల్ల వీళ్ళందరూ స్వచ్ఛందంగా తిరిగి వాళ్ళ దేశం చేరుకున్నారు. మరోవైపు ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మాలోని ఇలాంటి యూరోపియన్ లీడర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పెయిన్ను యూరోప్ వీసా రహిత షాంగెన్ జోన్ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడంతో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అయితే హీట్ ఎక్కిపోయాయి. ఇక మొరాకో విషయానికి వస్తే, తమ దేశంలో బ్రతకలేక పౌరులు ఇలా ప్రాణాలు పణంగా పెట్టి పారిపోతుంటే ప్రపంచం ముందు దేశ పరువు పోవడమే కాకుండా సముద్రంలో 50 మందికి పైగా సొంత ప్రజలు సవాలుగా మారడం
ఆ దేశంలో ఆరని శోకాన్ని మిగిల్చింది. మరి మీరేమంటారు? ఒక దేశంలో పరిస్థితి ఇలా అయినప్పుడు వారందరూ మరో దేశానికి వలస వెళ్ళి అక్కడ వసతులు లేక మళ్ళీ తిరిగి రావడం, ఈ అన్ని పరిణామాలకు అసలు కారకులు ఎవరనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి.